హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శశిధర్. ఈరోజు మనం ఒక స్టబ్బర్న్ ఇచ్చింగ్ కేసు గురించి మనం డిస్కస్ చేసుకుందాము. దిస్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్, ఒక 7-8 years బ్యాక్ జరిగిన కేసు. ఈ కేసు ఏంటంటే వన్ ఓల్డ్ లేడీ అరౌండ్ 80 years ఓల్డ్ సఫరింగ్ ఫ్రమ్ ఇంటాలరబుల్ ఇచ్చింగ్ ఆల్ ఓవర్ ద బాడీ. సో బాడీ మొత్తం కూడా విపరీతమైన ఇచ్చింగ్ వస్తుంది. ఫర్ 1.5 year వాళ్ళు అన్ని హాస్పిటల్స్ తిరిగారు, ఇంక్లూడింగ్ హోమియోపతి. ఎక్కడ కూడా తగ్గలేదు. ఫైనల్ గా ఆవిడకి కనీసం ఫుడ్ కూడా వెళ్ళట్లేదు, తిండి కూడా తినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. స్కిన్ మొత్తం టోటల్ గా లెదరీగా అయిపోయింది అనమాట. లెదరీ స్కిన్ అయిపోయింది. పేషెంట్ చాలా వైటాలిటీ చాలా డౌన్ అయిపోయారు. అసలు మినిమం కూడా ఏమీ తినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అసలు మనిషి లేవలేని పరిస్థితిలోకి వచ్చేసారు. నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు. సో అలాంటి సందర్భంలో నా దగ్గరికి వచ్చి ఎలాగైనా ట్రీట్ చేయాలి మీరు అంటే, ఓకే లెట్స్ హ్యావ్ ఎ ట్రై, మనం ట్రై చేద్దాం. ఎందుకంటే ఇంకా ఆవిడ ఫైనల్ డెత్ బెడ్ మీదకి వెళ్ళిపోయినంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ కేసు వచ్చిన తర్వాత సో ఆవిడ కాన్స్టిట్యూషన్ బట్టి ఆవిడ చాలా లీన్గా ఉంటారు, వామ్ అగ్రివేషన్, వేడి భరించలేకపోతున్నారు. ఇవన్నీ చూసి ఆవిడకి సల్ఫర్ సెలెక్ట్ చేశాను. బట్ సల్ఫర్ సెలెక్ట్ చేసిన ఐ మీన్ డౌట్, ఎందుకంటే ఆల్రెడీ అదర్ హోమియో ట్రీట్మెంట్స్ కూడా తీసుకున్నారు కాబట్టి బహుశా అక్కడ కూడా ఇచ్చే ఉంటారు అన్న ఆలోచన వచ్చింది. బట్ అయినా సరే స్టిల్ ఆవిడ కాన్స్టిట్యూషన్ బాగా సల్ఫర్కే మ్యాచ్ అవుతుందన్న ఉద్దేశంతో సల్ఫర్ చాలా లీస్ట్ డోస్లో 6 పొటెన్సీలో వేడి జరిగింది. సల్ఫర్ 6 వేసాను, ఏమీ చేంజ్ రాలేదు. తర్వాత 12 వేసాను, మినిమం చేంజ్ కూడా రాలేదు. రోజులు గడిచిపోతున్నాయి. ఆల్రెడీ అప్పటికే ఒక 2.5 months అయిపోయింది. బట్ ఈ 2.5 monthsలో మినిమం చేంజ్ రాలేదు. పేషెంట్ ఈస్ గ్రాడ్యువల్లీ డిటీరియేటింగ్. సో ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా కేసుని అప్రోచ్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. ఫ్యామిలీ హిస్టరీలోని ఏమీ మనకి ప్రిస్క్రిప్షన్కి అవసరమయ్యే పాయింట్లు ఫ్యామిలీ హిస్టరీలోనే లేవు, ఆవిడ పాస్ట్ హిస్టరీలో లేవు, ఎక్కడ ఏమీ దొరకట్లేదు. బట్ కానీ కేసు ఎలా చేయాలి అన్నది ఒక చాలా కన్ఫ్యూజింగ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఎలా ఏమి ఇవ్వాలి అన్నది ఆలోచిస్తూ సరే ఎలా కాదు అనేసి ఐ వెంట్ త్రూ రిపర్టరీ. సో రిపర్టరీ మొత్తం వెతకాలి, రిపర్టరీలో మొత్తం మనకి అవసరమయ్యే పాయింట్ ఏమైనా దొరుకుతుందేమో అని రిపర్టరీ మొత్తం కూడా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. రిపర్టరీ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అందులోని ఒక ఇంపార్టెంట్ రూబ్రిక్ని చూశాను. ఆ రూబ్రిక్ ఏంటంటే ఇచ్చింగ్ స్కిన్లో ఇచ్చింగ్ ఓల్డ్ పీపుల్ అని ఒక రూబ్రిక్ ఉంది. ఇచ్చింగ్ ఓల్డ్ పీపుల్లో ఒకే ఒక్క సింగిల్ రెమెడీ ఉంది. సో ఆ రెమెడీని చూసి ఆ రెమెడీని మెడ్రెమెడికల్లో మళ్ళీ అన్ని మెడ్రెమెడికల్లోని చదివాను. అన్ని మెడ్రెమెడికల్లో చదివినా కానీ స్కిన్ సిమ్టమ్స్ అయితే అన్నీ ఉన్నాయి, కానీ బట్ పర్టికులర్గా ఓల్డ్ పీపుల్ అన్న పాయింట్ అయితే ఎక్కడా దొరకలేదు. బట్ అయినా సరే కెంట్ రిపర్టరీని ఫాలో అవుదామని ఆవిడకి కెంట్ రిపర్టరీలో ఉన్న రూబ్రిక్లో ఉన్న రెమెడీ మెజీరియంని 30 పొటెన్సీలో వాటర్ డోస్లో ఒక 3 spoons వాటర్లో కలిపి 1 spoonని వేయడం జరిగింది. సో ఆ 1 spoon వేసిన ఒక 10 రోజుల్లోనే ఆవిడకి గ్రాడ్యువల్గా ఇచ్చింగ్ తగ్గడం స్టార్ట్ అయింది. సో 10 days అయ్యేసరికల్లా షీఈస్ ఫీలింగ్ లాట్ బెటర్. ఇచ్చింగ్ చాలా వరకు రిలీఫ్ వచ్చేసి ఆవిడకి ఆకలి స్టార్ట్ అయింది, ఆవిడ యాక్టివిటీ స్టార్ట్ అయింది. అలా బెడ్ మీద పడుకున్న ఆ పేషెంట్ ఫుడ్ వెళ్ళి బాగా నిద్ర పట్టి నెమ్మదిగా ఆవిడ లేచి అటు ఇటు తిరగలిగే పొజిషన్కి వచ్చారు. అలాగా ఇంక 30 తర్వాత ఇంక మళ్ళా దాన్ని రిపీట్ చేయలేదు. బట్ అలాగ వెయిట్ చేస్తున్నా ఈ రెమెడీ ఎంతవరకు పనిచేస్తుంది ఏంటిదన్నది. అలా వెయిట్ చేస్తే గ్రాడ్యువల్గా ఒక 2 months అయ్యేసరికల్లా నెమ్మదిగా ఆవిడ లెదరీ స్కిన్ ఏదైతే బాగా లెదరీగా థిక్గా అయిపోయిన ఆ స్కిన్ ఏదైతే ఉందో ఆ స్కిన్ గ్రాడ్యువల్గా నెమ్మదిగా సాఫెన్ అయ్యి నెమ్మదిగా నార్మల్ టెక్స్చర్లోకి రావడం స్టార్ట్ అయింది. అరౌండ్ ఒక 3 to 4 months అయ్యేసరికల్లా పూర్తిగా స్కిన్ మొత్తం కూడా నార్మల్ అయిపోయి పేషెంట్ టోటల్ కంప్లీట్గా ఇచ్చింగ్ మొత్తం తగ్గిపోయి ఎప్పుడైతే పూర్తిగా ఆవిడకి వచ్చి పేషెంట్ మళ్ళా ప్రీవియస్గా ఆవిడ ఎలా ఉండేవారో అలాగా మొత్తంగా నార్మల్ అయిపోయి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా
ఎంత అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా ఇంక చనిపోతారు అని అనుకున్న ఆ పేషెంట్ మొత్తం కూడా ఆ ఒక్క రెమెడీని, అది కూడా ఒక్క పిల్ని, ఒక్క స్పూన్ మనం వేసిన మందుతోనే ఆవిడకి అంత ఇంటాలరబుల్ ఇచ్చింగ్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. దిస్ షోస్ క్లియర్ కట్ గా, దిస్ షోస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రిపటరీ. రిపటరీ ఎంత ఇంపార్టెంటో, రిపటరీని మనం చూసి జాగ్రత్తగా మనం చూసి వెరిఫై చేసుకొని సెర్చ్ చేసుకొని మన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా సెర్చ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అన్నది ఈ కేసు ద్వారా మనకి బాగా తెలుస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఈ పర్టికులర్ స్కిన్ లోనే కాదు, మనకి రిపటరీలోని, కెంట్ రిపటరీలోని మనకి కంప్లైంట్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్, ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్ లోని కూడా కంప్లైంట్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ మనం చూస్తూ ఉంటాం. సో ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్ పేషెంట్లు కనుక మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఆ రూబ్రిక్స్ ని కూడా మనం కన్సిడరేషన్ లోనికి తీసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దేర్ కంప్లైంట్స్, వాళ్ళు ఏవైతే సిమ్టమ్స్ చెప్పారో ఆ సిమ్టమ్స్ తో పాటుగా ఈ ఓల్డ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ ఓల్డ్ పీపుల్, కాఫ్ ఓల్డ్ పీపుల్, అలాగా లేదా స్కిన్ ఇచ్చింగ్ ఓల్డ్ పీపుల్, అలాగా ఈ సిమ్టమ్స్ ని కూడా, దీన్ని కూడా మనం ఈ కంప్లైంట్స్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని మనం కనుక ప్రిస్క్రిప్షన్ ఇస్తే మనం చాలా అద్భుతమైన రిజల్ట్స్ ని తీసుకురావచ్చు. సో ఇలాంటి టిప్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.